బిల్డింగ్స్ అంటే 4 బిల్డింగ్లు అంటే అది రాజధానే. పోనీ కనెక్టివిటీ ఏదన్నా ఇప్పటికేమైనా డెవలప్ అయిందా, ఇంక్లూడింగ్ కరకట్ట రోడ్డుతో సహా? సేమ్ సింగిల్ రోడ్డు పోవాల్సిందే. ఆయన వాళ్ళ కాన్వాయిలు వస్తే మొత్తం ఆగిపోవాల్సిందే. ఎవరు చావు వాళ్ళు రావాల్సిందే తిరుక్కొని పోవాలంటే. ప్రధానంగా ఏదైనా వచ్చింది అంటే ఆ వెస్టర్న్ బైపాస్ ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఇక్కడికి కాజా వరకు కలిపింది. అది ఊరే పూర్తి చేసింది. మెయిన్ ఆర్టరీ ఏదైతే కనెక్ట్ చేస్తుందో అది పూర్తి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నువ్వు నీ హయాంలో పూర్తి అయినట్టు ఈరోజు కూడా పెట్టేట్టున్నావు. మొదలు కాబోతున్నాయి ఓహో అని వీళ్ళ దీంట్లో ఈ నెలాఖరికి అయిపోయి కంప్లీట్ చేస్తావని. నువ్వు కంప్లీట్ చేసేది నీ హయాం కాదు. ముందు వచ్చిందని నువ్వు అసలు టేకప్ చేయలే. నువ్వు రాజధాని అన్నాకన్నా ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారు? మెయిన్ కనెక్టివిటీ తీసుకొస్తారా? అప్పటికే శాంక్షన్ అయిన ఈ నేషనల్ హైవేస్ ప్రాజెక్టు ఎందుకు అసలు తీసుకురాలి చంద్రబాబు నాయుడు? 14-19 మధ్య ఆయనకి ఇష్టంలా. ఆ కనెక్టివిటీ వస్తే త్రూ అయితే ఇతను అనుకున్న పద్ధతిలో భూములు మూవ్మెంట్ చేయాలన్నా సింగపూర్ కంపెనీల పేరు మీదనో ఇంకో దాని పేరు మీదనో తను దోచుకోవాలనుకున్నా ఈ మొత్తం క్రీమ్ 3000 ఎకరాలు తను కన్నేసిన వాటన్నిటినీ అది ఓ పెద్ద దీనికి ఖజానా కింద మార్చుకోవాలనుకున్నా కుదరదు కాబట్టి వేయలే. ఈ మెయిన్ ఆర్టీరియర్ లైన్ ఆ రోజు వేసింటే 14-19 మధ్య ఈయన ప్రమేయం ఎందుకు? దానంతటా డెవలప్ అవుతుందిగా. మరి అది ఎవరు వేసింది? జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే నువ్వు ఈరోజు దానికి ఏదో ఈయన చంద్రబాబు నాయుడు గారు చేసినట్టో దీనికోసం చేసినట్టో అది ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీకు రోడ్లు రాకూడదు, అక్కడ కనెక్టివిటీ పెరగకూడదు, కానీ కంటిన్యూస్ ఈస్ట్ మన్ కలర్ సినిమాలు అయితే ఒక భ్రమ అయితే నడుస్తుండాలి. ఈరోజు మొన్న కూడా ఏదో అంటున్నారు అంటే అది వెళ్తే 50 లక్షలు వేసి 260 మీటర్లు ఎత్తున ఆ పైనుంచి చూస్తే ప్రపంచం అంతా కనపడుతుంది. ఇంకా చంద్రమండలం మీద చూస్తే భూమి అంతా కనపడుతుంది. అంటే ఎవరిని భ్రమలో పెట్టాలనుకుంటున్నారు? ఈ మొత్తము దీనికి సంబంధించినంత వరకు ఈరోజు వరకు ఏమి జరిగింది అనేది ఒక్కసారి వైట్ పేపర్ లాగా రిలీజ్ చేయమనండి. ఏమీ కనపడదు. భ్రమలో పెట్టడంలో కొత్త చాప్టర్లు. ఈ రైతులది తేల్చలేదు, మళ్ళీ కొత్తది అక్విజిషన్, సెకండ్ ల్యాండ్ పూలింగ్ అని మళ్ళీ ఇంకో రెండో దానికి. అక్విజిషన్ కాదు, అక్విజిషన్ అయితే దట్స్ ఓకే, ఏదో యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ల్యాండ్ పూలింగ్ ఇంత మొత్తం దీంట్లో ఏమి ఒక్కటి ఫాస్ట్ శరవేగంగా పూర్తవుతుందంటే ఆయన ఇల్లు మాత్రం చాలా ఫాస్ట్ తయారవుతుంది. అది అప్పుడు ఏది ఇప్పుడు పూర్తి అవుతుంది. ఇంకా మిగిలినవన్నీ మొబిలైజేషన్ అడ్వాన్స్ పోయింది. బిల్లులు పే చేస్తూనే ఉన్నారు. అయితే ఏం లేస్తున్నారో ఎవరికి తెలియదు, అది అర్థం కాదు. అంత అర్థం కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి అంత ఉపయోగం. ఈ కన్ఫ్యూజన్ ఇలాగే ఉండాలి. ఏమన్నా అన్నారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డం పడినారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డం పడినారని చెప్పడానికి లేదు. దాన్ని నా సకల శక్తులు ఉపయోగించి ఇదిగో నేను ఈ తీర్మానం ద్వారా ఈరోజు ఇచ్చేసాను, ఇంకా శాశ్వతంగా మీరు ఇదిగా ఉండవచ్చు అనేది ఎవరికి వాళ్ళకి చెప్పడానికి, భ్రమలో పెట్టడానికి. రైతుల ప్లాట్లు తేల్చడానికి ఎవరు అడ్డం వచ్చారు? లేఅవుట్ ఎందుకు వేయలేదు? సింపుల్ క్వశ్చన్. ఇన్నేళ్ళయింది రైతులకు సంబంధించిన ప్లాట్లు లేఅవుట్ పూర్తి చేసి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నా గట్టి అనుమానం ఏంటంటే ఆయనకి ఎక్కడ ఏమూలు ఉందో పేపర్ మీద గీశారు తప్ప అవి ఎక్కడ ఏమున్నాయో తెలియదు. ఈ మధ్య బయటపడింది చెరువుల్లో ఇచ్చినారు 600-700 ఎకరాల పైన. ఇప్పటికి తెలిసింది అవి చెరువులు, వాడు ఇవ్వడానికి లేదు. నువ్వు ఒకసారి మొదలు పెడితే ఇవంతా తేనెతీగలతో కదిలిచ్చినట్టు కదిలించి మొత్తం బయటకు వస్తుంది. రెండవది, దానికి సంబంధించిన మొదలు పెడితే వచ్చే లిటిగేషన్లో ఇవన్నీ వస్తాయి కాబట్టి దాన్ని భ్రమలోనే పెట్టాలా. సో కౌలు ఇచ్చేది నడపాలా. వాళ్ళు ఇది ఎవరన్నా దీన్ని క్వశ్చన్ చేస్తే ఇదిగో మీ నోటికాడికి కొడతారని మళ్ళీ ఇటు తిరిగి మమ్మల్ని అనాలా. సో ఆయన ఏ తర్వాత ఈ తీర్మానం అన్నా రేపు 6 నెలలకు ఇంకొకటి చేసినా, సంవత్సరానికి ఒకటి చేసినా ఓ బూచిని చూపించి ఈ పక్క దోచుకుంటూనే పోతాడు. తనకు కావాల్సిన కాంట్రాక్టులు 3-4 పెట్టుకున్నాడు. వీటికి సంబంధించి కూడా మీకు బాగా గుర్తుంటుంది. మేమంటున్నది కాదు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది ఆయనకు 2000 కోట్ల పైన దీనికి ఇదే అని. ఆయన పిఏకు నోటీస్ వచ్చి ఆయన పిఏను పార్టీని చేస్తూ ఆయన పిఏ ద్వారా పెండ్యాల శ్రీనివాస్ అనేవారి ద్వారా ఇంకోరు ఇప్పుడు యాక్టివ్గా నా కిలార్ రాజేష్ అనేవారి ద్వారా
ఆ వ్యక్తి ద్వారా ఈ ఇద్దరి ద్వారా చంద్రబాబు నాయుడుకు ఈ కంపెనీలు ఎవరైతే ఇక్కడ యాక్టివ్గా అమరావతి ఏరియాలో ఉన్నారో వాళ్ళ నుంచి కిక్ బ్యాక్స్ ఈ నుంచి దీంట్లో నుంచి కమిషన్ రూపంలో వెళ్ళాయి కన్స్ట్రక్షన్కి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, అప్పుడున్న ప్రభుత్వం కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి. సరే అది మధ్యలో ఇప్పుడు ఆయన దాంట్లో పార్ట్ కదా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏలో పార్ట్. మరి ఏం మేనేజ్ చేస్తున్నారో తెలియదు. కానీ యాక్చువల్ అయితే నాకు తెలిసి 24 మార్చికే 2024 మార్చికే అది ఫైనల్ డేట్ ఉంది. అప్పటికే దాని మీద ఇది రావాల్సిందే, తర్వాత అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే అప్పటికి వీళ్ళ పొత్తు కుదిరింది. సో ఇప్పుడు ఏవైతే ఈయన కన్స్ట్రక్షన్ టేకప్ చేశారో వాటిలో అడ్డంగా మింగేసాడు, దాని నుంచి కమిషన్ల రూపంలో దండుకున్నాడు అని ఆ రోజే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ కూడా ఉంది. మనకు చూస్తే ఫిగర్స్ చూస్తే గుండెలు ఎదిరేట్టు ఇక్కడ తెలిసిపోతుంది. రైతుల పరిస్థితి చూస్తే ఇంకా 10 ఏళ్ళైనా తెగేటట్లు లేదనేది వాళ్ళకి అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్కడ మొదలు పెట్టినా ప్రాబ్లం మరింత పెద్దదవుతుంది. అడ్డంగా ఆ రోజు ముందు వచ్చినట్టు లాగాలని చెప్పి చూశాడు. ఆ తర్వాత వాళ్ళకి ఎట్ట చేయాలనేది ఆయనకు అర్థం కాలేదో, లేక అర్థమైనా దాని మీద పెట్టడం అనవసరం అనుకున్నాడు, తనకేం వచ్చేది లేదనుకున్నాడు, తెలియదు. దీన్ని మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటారు. ఎట్లా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ చేస్తాడో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ రకంగా చేస్తాడు అంటే 1,00,000 కోట్ల అప్పు అయితే డివైడెడ్ బై ఎకరా ఇంత రేటు ఉంటుంది, అందుకోసం ఇట్లా వస్తుంది అనొచ్చు. మరి ఆ రేటుకి అక్కడ ఉందా? ఉంటే నువ్వు 7,500 రూపాయలకి ఎట్లా కొన్నావు గజం? 7,500 రూపాయలకి ఈయన గజం కొన్నాడంటే తన కోడల పేరు మీద పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, 4 కోట్లు ఎంతో పడుతుంది ఎకరం. నన్ను 8,000 ఎకరాలు ఇంటూ 4 కోట్లు వేస్తే ఎంత వస్తుంది? అంతకుమించి నువ్వు అమ్మడానికైతే లేవు కదా. లేదు నువ్వు పక్క ఏమంటావు 60,000 రూపాయలు గజం పోతుంది అంటావు. మరి 60,000 అయితే నీకు 7,500కి ఎందుకు ఇచ్చారు? రేపు వచ్చినా గవర్నమెంట్ రేటే కదా వచ్చేది, గవర్నమెంట్కి వచ్చేది. ఈ క్వశ్చన్లు వస్తాయి. వీటి జోలికి ఎవరు పోవడం ఆయనకి ఇష్టం ఉండదు, పోతే మొత్తం బయటకు వస్తుంది. అలాంటప్పుడు ఏమి రెచ్చగొడతారు? మిగిలిన వాటినే లోకల్ సెంటిమెంటు ఇది ఇట్లాంటివి రెచ్చగొట్టి చూడు వీళ్ళు వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకం, వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం అనేది ఏదో ఒక రకంగా తప్పుడు ఇది తీసుకుపోవడం ఇది చేయాలని చూస్తారు. కాబట్టి మాకు సంబంధించినంతవరకు మళ్ళీ క్లారిటీ ఉంది. ఈరోజు ఈ డ్రామా కూడా కేవలం డైవర్ట్ చేయడానికి ఆయన్ను ఏదో క్రియేట్ అవుతుంది, ఒక పెద్ద అడ్డంకి అధిగమించిన చంద్రబాబు నాయుడు గారు అని రేపు వేసుకుంటారు. ఇంకా శాశ్వతంగా మనకు ఇదే రాజధాని.